ఇంత ముందు జనరేషన్ లో పొద్దు పోతే పడుకునేసేది, ఇప్పుడు 12 అయినా పడుకోవట్లా. ఇదే మాటల్లోనే 10 ఏళ్ళు పిల్లనాయాలకి 12 అయినా బయట కూర్చోన్నాడు. తమ్ముడు ఏమరా ఈ టైంలో ఇక్కడ కూర్చోన్నావా? అది ఇదేం లేదు, వచ్చి మొదలు పడుకో. ఈ రోజు ఈ జనరేషన్ పిల్లకాయలు అసలు నిద్రపోవట్లా. ఇన్ని పాపమని తీసుకోపోవట్లా. పెద్ద బానే ఉంటున్నారు పిల్లకాయలు, 12 అయితేనే పెట్రోల్ లాగేస్తున్నారు. ఈరోజు నైట్కి పిల్లాడు మనతోనే పడుకుంటాడు రా. రేపంది పిల్ల నువ్వు పడుకునే దానికే చోట్లేదు ఇక్కడ, మళ్ళీ ఇంకో పిల్లోడా పోయి అమ్మలు చావండి. నీదే మూల బతికినప్పుడు మంచితనం ఎందుకన్నా? వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకుండా ప్రశాంతంగా పడుకో. నీకు రోజు తిట్టించుకోవడం బాగా అలవాటు అయిపోయినట్టుందన్నా. నేను బయట పడుకోబెట్టడం కరెక్ట్ అన్నా. నా కొడుకులు స్టార్ట్ చేశారు రా. కల్లో కవాసాకి తోలుతున్నట్టున్నాడు. ఇక్కడ నా చెవుని కమలాకాయ పిండినట్టు పిండేస్తున్నాడు. నా కొడుకులు పక్కన పడుకోవాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పడుకోవాల్సి వస్తుంది. ఇది పాత సమ్మలు అంగడి అనుకున్నావు, ప్యాంట్ అనుకున్నావు, అన్ని దోపుతా ఉన్నావా? గుడ్ నైట్. మీతో ఉంటే నైట్ ఉంటది కానీ గుడ్ ఉండదురా. నా కొడుకు ఇది టైట్ ప్యాంట్ కాబట్టి లీటర్స్ బయట దోపాడు. అదే కొద్దిగా లూజ్ ప్యాంట్ వేసుకొచ్చుంటే 2 లీటర్ దోపేసి ఉంటాడేమో. ఏ తప్పు చేయండి. క్షమించినందుకు థ్యాంక్స్ దేవుడా. పొద్దునంతా పాపాలు చేసి నైట్ పాపాలు కడిగేసుకోవాలంటే ఎట్రా? ఆ దేవుడేమో కానీ మీరు దెయ్యాల్లాగా నాకు చుక్కలు చూపిస్తున్నారా. ఇక్కడన్నా కూర్చొని నిద్రపోతా. దేవుడా, నువ్వు వరిచే అరుపుడు గుడిలో దేవుడు కాదు, నేను గుండా అయిపోయాట్నా కదరా. రే నిద్రపోయే టైంలో అడుక్కుంటున్నావేంద్రా? అన్న ఈరోజు శనివారం కదన్నా, నైట్ డ్యూటీ నా. రాత్రి మొత్తం నాకు నిద్ర పట్టదా? పిల్లోడి ప్రశాంతంగా పడుకుంటామని తీసుకొస్తే అడుక్కునే దాంట్లో నైట్ షిఫ్ట్ ఏందిరా?